పార్లర్లో వాడే టెక్నిక్ అనమాట. నాకు తెలిసి ఇంతకంటే బ్రహ్మాండమైన చిట్కా ఇంకొకటి లేదు. నల్లటి స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు 10 నిమిషాల్లో. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇప్పుడే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడున్న ఎండలకి బయటికి వెళ్తే మన స్కిన్ అనేది ఎక్కువగా సన్టాన్ అయిపోతుంది, అంటే ట్యాన్ అయిపోతుంది. అలాగే స్కిన్ మీద పిగ్మెంటేషన్, యాక్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఫంక్షన్కి వెళ్ళాలి, లేదనుకుంటే ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫెస్టివల్ టైమ్స్లో కూడా స్కిన్ బాగా కనిపించట్లేదని చెప్పి పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు. పార్లర్లో వాడే ఒక చిన్న టెక్నిక్ని నేను మీకు షేర్ చేస్తాను. దీంతో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే అద్భుతంగా తెల్లగా మారిపోతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలన్నా ట్రై చేయండి, పర్మనెంట్ రిజల్ట్ కావాలన్నా ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మాత్రం నిజంగా ఇది చాలా బాగుంది అన్నిటికంటే అని చెప్పేసి మీరే చెప్తారు. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఎవరికైనా ఒత్తైన పొడవైన జుట్టు అనేది కావాలి అనిపిస్తూ ఉంటుంది, బాయ్స్కైనా గర్ల్స్కైనా. చాలామందికి ఫ్రంట్ బాగానే హెయిర్ ఊడిపోవడం, బాల్ హెడ్ రావటం, హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవ్వటం, హెయిర్ అనేది సిల్కీగా లేకపోవడం, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి. దీనికి మీరు సొల్యూషన్ వెతుకుతున్నారు అంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా ఉంటుంది, అలాగే హెల్తీగా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ హెయిర్ ఆయిల్ని. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే డ్రై బ్లాక్ కిస్మిస్ అండి. ఇవి స్కిన్ కలర్ని 10 రెట్లు ఇంప్రూవ్ చేస్తాయి. చాలామందికి తెలియని టెక్నిక్ ఇది. చాలామంది అనుకుంటూ ఉంటారు మా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఏం వాడాలి అని. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, ఉన్న పలంగా షాక్ అయిపోతారనమాట. ఇవి మనకి అన్ని కిరాణం స్టోర్లలో అలాగే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. 10 to 15 అనేది తీసుకొని డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవి కొంచెం ఉబ్బినట్లుండి బాగా నానతాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇందులో మనకి సీడ్స్ కూడా ఉన్నాయి, సో చూడొచ్చు ఇక్కడ మీరు, చాలా క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వాటర్తో పాటు యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇలా జ్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న ఈ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 2-3 వీక్స్ అనేది అస్సలకి పాడవదు. అలాగే మార్నింగ్ టైంలో చాలామంది ఈ జ్యూస్ని తాగుతూ ఉంటారనమాట. సో నేను ఇంకొక వీడియోలో వీటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే తాగడానికి నేను ప్రిపేర్ చేయలేదు, రెమెడీ కోసం చేశాను. సో ఇప్పుడు ఈ జ్యూస్ని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. తర్వాత మనకు కావాల్సింది పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రామ్ అనమాట, పెసర్లు. ఈ పెసర్ల వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు రెడ్ మసూర్ దాల్. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నీని కంట్రోల్ చేయడానికి, స్కిన్ కలర్ లైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట. రైస్ అనేవి మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు బాదం. బాదం వల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా న్యాచురల్గా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ గ్రీన్ గ్రామ్ అనమాట, 2 స్పూన్స్ రెడ్ మసూర్ దాల్, అలాగే 2 స్పూన్స్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. 4 బాదం అనేది యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు అనమాట, ఇంకా సాఫ్ట్గా వస్తుందన్నమాట. బయట మార్కెట్లో కొన్ని పౌడర్లా ఉంటుంది. ఇక్కడ నేనేమి జల్లెడ పట్టలేదు, దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. ఈ పౌడర్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలామంది నిల్వ ఉండేటట్లు చెప్పండి అంటున్నారు కదా, స్టోర్ చేసే విధానం అయితే చాలా సింపుల్ అండి, బయట స్టోర్ చేసేయచ్చు. ఇప్పుడు దీని యూజింగ్ ఎలా అంటే మనకు కావాల్సినంత పౌడర్ తీసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ. మనం తీసుకున్న
వాటర్ ఉన్నాయి కదా ముందుగానే, ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఆ వాటర్ లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి. ఆ వాటర్ లేకపోతే కనీసం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వీలైనంతకు కూడా నేను చెప్పిన ఆ వాటర్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు మ్యాజిక్ అనేది చూస్తారు మీ స్కిన్ మీద. సో ఎండకి తిరిగి నా స్కిన్ చూసారు కదా ఎంత భయంకరంగా అయిపోయిందో. నేనైతే బయట చేస్తున్నానండి, బయట చేస్తేనే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. తర్వాత మీరు కూడా ఈ డిఫరెన్స్ చూసి ట్రై చేయాలి, రిజల్ట్ అనేది చూడాలి. సో నేను ఏదైతే రెమెడీ చెప్తున్నానో అది చెప్పి మీరు చూసి అలా వదిలేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అని చాలామంది అడుగుతున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అవన్నీ వదిలేయండి. ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీకు పర్మనెంట్గా కావాలనుకుంటే పర్మనెంట్గా అవుతుంది, ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇన్స్టెంట్గా కూడా అవుతుంది. మొత్తానికి ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీరు ఖచ్చితంగా హ్యాపీ అవుతారు. దీన్ని మీరు ఫుల్ బాడీకి అప్లై చేయొచ్చు, ఫేస్కి, నెక్కి, అండర్ ఆర్మ్స్కి, లెగ్స్కి, ఎక్కడైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో నేను ఇక్కడ దీన్ని అప్లై చేసి 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ పౌడర్ నేను జల్లెడ పట్టలేదు, మీకు కావాలనుకుంటే జల్లెడ పట్టుకోండి అని. నేను ఎందుకు జల్లెడ పట్టలేదంటే స్క్రబ్బింగ్కి మనకి కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 2-3 మినిట్స్ అనేది ఈ పౌడర్తోనే స్క్రబ్ చేసుకొని దీన్నే నేను ప్యాక్గా కొంచెం థిక్ లేయర్ కింద అప్లై చేసుకుంటున్నాను ఫేస్కి, నెక్కి. ఇలా మీరు చేయడం వల్ల మీకు స్క్రబ్బింగ్ పని కూడా తప్పుతుంది. ఇదే ప్యాక్తో మీరు స్క్రబ్ చేసుకొని ప్యాక్లా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనుకుంటే వారంలో 3 నుండి 4 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. లేదు ఒక 10 మినిట్స్లో స్కిన్ కలర్ అనేది లైటన్ అయిపోవాలి, లేదనుకుంటే స్కిన్ అనేది ఫేర్గా మారిపోవాలనుకున్నా ఒకే ఒకసారి ట్రై చేసినా సరిపోతుంది. జస్ట్ 10 మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసుకోండి. నేనైతే లైవ్లోనే వాష్ చేస్తున్నాను చూడండి. ఇది బాగా డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. జస్ట్ 10 మినిట్స్ అనేది సరిపోతుంది. ఇక నేను మీకు లైవ్లోనే వాష్ చేసి చూపిస్తున్నాను అనమాట. కొంతమందికి రిజల్ట్ వచ్చిందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నేను ఎక్కడా కూడా వీడియో ఆపలేదండి, అందుకే క్లీన్ చేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే నా ఫేస్ చూసుకొని నేను చాలా హ్యాపీ అయిపోయాను. పార్లర్కి వెళ్ళిన ఇంత మంచి రిజల్ట్ రాదేమో. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా, ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా హ్యాపీ అవుతారు. లైవ్లోనే డిఫరెన్స్ చూసారు కదా, ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా మారుతుంది. స్కిన్ అనేది చాలా గ్లోగా, చాలా క్లియర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి 100% ఉంటాయి. మీరు ఇప్పుడే ట్రై చేస్తే ఇప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకొని ఎన్ని మంత్స్ అయినా ఆరామ్సే యూస్ చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి, ట్యాన్ అయిపోయింది స్కిన్ అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ట్రై చేసిన 10 నిమిషాల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు సమ్మర్కి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ ప్యాక్ వేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ నుంచి వాటర్తో వాష్ చేసుకుంటే మనకి క్లియర్ స్కిన్ అనేది వస్తుంది. ట్యాన్ అనేది పోయి స్కిన్ అయితే చాలా బ్రైట్గా, చాలా ఫెయిర్గా, బ్యూటిఫుల్గా కనపడుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.